వెల్కమ్ టు ఈటీవీ. నేను మీ నిర్మల. మరి ప్రస్తుతం అయితే నిజంగా ఎప్పుడు ఈ సమాజంలో జరిగే విషయాలపైనే చెప్పి 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 నాకు కూడా విరక్తి వస్తుందనే చెప్పుకోవాలి వాస్తవంగా. కానీ హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ ప్రతి ఒక్క విషయం చెప్పడానికి హిట్ టీవీ ఎప్పుడు ముందుగానే ఉంటుంది. అందుకే మీ ముందుకు వచ్చి ప్రతి విషయాన్ని కూడా నేను చెప్తూనే ఉంటా. మీరు వినాలి, ప్రతిదీ వినాలి, ప్రతి దాని పైన కూడా మీరు దృష్టి సారించాలి, ప్రతి దానిపైన కూడా చర్య తీసుకోవాలి. ఎందుకంటే ప్రజలే మార్పుకు నాంది. వాస్తవంగా చెప్పాలంటే ఎలాంటి మార్పుకైనా ప్రజలే నాంది. కాబట్టి ఆ మార్పు ఏదో మంచి కోసం కోరుకుందాం. ఫస్ట్ మంచి కోసం కోరుకొని మన వల్ల ఒక 10 మంది మారుతారేమో అని ట్రై చేద్దాం. ఆ విషయంలోనే హిట్ టీవీ ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పుడు కూడా ఒక విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఏంటంటే ఇది వినడానికైతే చాలా అంటే చాలా చిల్లరగా అనిపిస్తుంది నిజంగా. ఇదేంట్రా బాబు ఇట్లా ఉంది. ఇప్పుడు ఈ మధ్యనైతే చాలా చూస్తున్నాం, మైనర్లే హత్యలు చేయడము, అమ్మలను చంపడము, అయ్యలను చంపడము. ఏందో ఇది అర్థం కాని పరిస్థితి. తల్లిని చంపుతున్నారు, తండ్రిని చంపుతున్నారు మైనర్లు. ఎందుకు ఇట్లా చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకు ఎంత అంటే అది మెచ్యూర్డ్ అనరు. వాస్తవంగా చెప్పాలంటే అది మెచ్యూర్డ్ కాదు. ఒకరు చెప్పి మాట్లాడిస్తూ ఉన్నారు ఇప్పుడు ఆ చిన్నపిల్లల్ని ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందంటే. అలాంటిది ఇప్పుడు మనం చూస్తుంటే ఏ వయసులో ఏం చేయాలో అది చేయట్లేరు, వయసును మించి చేస్తున్నారు. అదే ఆ కలికాలం అంటారు. ఈ కలికాలంలో కసాయితత్వం ఎక్కువైపోతుంది. కాబట్టే ప్రజలు మంచి కోసము, మార్పు కోసము, మంచి మార్పు కోసము ముందడుగెయ్యాలి, ఈ కసాయితత్వాన్ని అణిచివేయాలి అని అందరినీ మనసారా కోరుకుంటున్నాను. ఇక విషయంలోకి వెళ్తే ఒక చోట ఆ ప్లేస్ కూడా మీకు వరంగల్కి సంబంధించిన న్యూస్ చెప్దాం అనుకుంటున్నాను. ఈ వరంగల్కి సంబంధించిన న్యూస్ ఏంటి అంటే వరంగల్లో ఒక విచిత్రమైన సంఘటన అనుకోవాలి అది. అంటే ఈ సంఘటనకి ఇంత పెద్దది కూడా జరుగుద్దా అనే కోణంలో ఆలోచిస్తారు. తర్వాత ఒక మైనర్ అమ్మాయి, మైనర్ అబ్బాయి, అది కూడా నాకు తెలిసినంత వరకు వాళ్ళది చాలా చిన్న వయసే, 5th క్లాస్ 6th క్లాస్ పిల్లలు. వీళ్ళు ఒకే ఏరియాలో ఉంటారు. ఒకే ఏరియాలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక ఫ్రెండ్స్ లాగా ఉంటారు. చిన్నపిల్లలు కాబట్టి ఎవరు అనుమానించరు, ఎవరు చెయ్యరు. అలాంటిది ఎవరికి అనుమానించాలనే ఆలోచన కూడా రాదు. అలాంటప్పుడే వీళ్ళ మధ్య ఒక స్నేహబంధం కాస్త ఇంకొద్దిగా ఎక్కువగా పెరిగిపోయి అది ఎలా వెళ్ళిందంటే అది లవ్ అని చెప్పలేము ఇక్కడ. నిజంగా అది ప్రేమ, దోమ, తొక్క, తోటకూర ఏం కూడా వాళ్ళకు వర్తించవు. ఆ ఏజ్ కాదు కదా. అది మనం ఎలా లవ్ అని చెప్తాము? అందుకే నేను చెప్పట్లేదు. వాళ్ళు కాస్త ఏమైందంటే అప్పుడప్పుడు కలుసుకుంటున్నారట బయట వెళ్ళి. ఇలా కలుసుకుంటున్నారంటే నాకు నవ్వొస్తుంది. ఒకప్పుడు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే ఇంట్లో అమ్మకి చెప్పి వెళ్ళేవాళ్ళు, నాన్నకి చెప్పి వెళ్ళేవాళ్ళు. లేకపోతే ఒకవేళ బయటికి వెళ్ళినా కానీ ఎవరైనా తెలిసిన మొహాలు కనబడ్డారంటే భయపడి వెనక్కి వచ్చేసేవాళ్ళు. ఇప్పుడు ఎంత డేర్గా వెళ్ళిపోయి బయట అప్పుడప్పుడు కలుసుకుంటున్నారు. అప్పట్లో మాత్రము మనకు తెలిసినంత వరకు కూడా ఎప్పుడైనా కలవాలంటేనే భయం వేసేది. ఎందుకంటే అప్పుడు సెల్ ఫోన్లు లేవు. నిజంగా ప్రశాంతమైన బ్రతుకది. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ సెల్ ఫోన్లు వచ్చి ఎంత చెడగొట్టినాయి అంటే అంటే మెసేజ్, ఒక వాట్సాప్ మెసేజే కాదు, ఇన్స్టాగ్రామ్ మెసేజ్, ఫేస్బుక్ మెసేజ్, ఇంకా పోతే డీప్గా పోతే అదేందో షేర్ చాట్ కాదు, సారీ, ఇదేంది స్నాప్చాట్ చాటింగ్లు. ఇవేవి కాదనకుండా కూడా ఇంట్లో వాళ్ళకి డౌట్లు రాకుండా ఫోన్పేలా, గూగుల్ పేలా ఇలా చాటింగ్లు ఇంతకు తెగించారంటే ఏమనుకోవాలో అర్థం కావట్లేదు. మరి ఇలాంటి సిచ్యువేషన్లనే మరి ఎలా వాళ్ళు బయట కలుస్తున్నారో తెలియదు. కానీ మరి వీళ్ళకి ఫోన్లు ఎలా ఇచ్చారో తల్లిదండ్రులు తెలీదు. ఎలా ఫోన్ల ద్వారా వీళ్ళ సమాచారాలా లేకపోతే మరి బయటనే వీళ్ళ సమాచారాలా తెలియదు. కానీ బయటకైతే అప్పుడప్పుడు కలుస్తున్నారట. అప్పుడప్పుడు కలవడమే కాదు, అప్పుడప్పుడు కలిశారు అంటే ఓకే, సరే ఏది మాట్లాడుకున్నారు, వచ్చేసారు, అయిపోయింది, ఏదో అనుకుందాం, చిన్నపిల్లలు కదా అనుకుంటారు. మాటలతో ఆగలేదు వీళ్ళు, కొన్ని చేతల వరకు వెళ్ళారు. ఆ చేతలే ఈరోజు కొంప ముంచి 50 మందిని ఆసుపత్రి పాలు చేసిందంటే ఇక మనం ఆలోచించాల్సిన విషయం ఇది. ఎంత సిల్లీగా ఉందో చూడండి. 50 మంది ఏంటి ఆసుపత్రి పాలు కావడం ఏంటి అని. వీళ్ళు చేసిన ఘనకార్యం ఏంటంటే అప్పుడప్పుడు కలవడమే కాకుండా మొన్న ఒక రోజు మాత్రము కలిసి ముద్దులు పెట్టుకున్నారట.
చెప్పడానికే విచిత్రంగా ఉంది ఇది. ఈ వయసులో ఉన్న పిల్లలు, ఒక బాలుడు బాలిక ముద్దులు పెట్టుకోవడం ఏంటి? ఎటుపోతుంది సమాజము? చెప్పడానికి నాకు కూడా సిగ్గుచేటుగా ఉంది. కానీ చెప్పాలి తప్పదు అని చెప్పేసి, ఎందుకంటే ఇక మీదట ప్రతి తల్లిదండ్రులు కొంచెం కేర్ఫుల్గా ఉంటారు, పిల్లల పట్ల జాగ్రత్తగా ఉంటారు, కనిపెట్టుకొని ఉంటారు అని చెప్పేసి ప్రతి విషయంలో కూడా తల్లిదండ్రులు ఇప్పటి నుంచైనా కొద్దిగా వాళ్ళను పరిశీలించడం మొదలు పెడతారని చెప్తున్నాను. ఇలా చెప్తున్నానని మీరు తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే వయసులోనే వాళ్ళు ముద్దులు పెట్టుకోవాలి అనే స్థాయి దాకా వెళ్ళారు అని అంటే మన సమాజం ఎటుపోతుంది అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. తల్లిదండ్రులు ఎందుకు పట్టించుకోలేకపోతున్నారు పిల్లలు ఎటుపోతున్నారని? చిన్నపిల్లలు కదా, ఎట్లా పట్టించుకుంటాము, వాళ్ళు ఎటుపోతున్నారని కాసేపు ఆడుకుంటారు కదా, లేదో ఏ గేమ్స్ ఉంటాయి అని చెప్పేసి వెళ్తారు కదా అని చెప్పేసి అనుకుంటాము. ఆ వయసులో ఎలా చేస్తారు అనుకుంటామని అనుకుంటుండొచ్చు. కానీ అనుకోవాలి, అనుమానించాలి. అనుమానించాలి అంటే ఇంకేదో అనుమానాలు కాదు, పిల్లలు ఎటుపోతున్నారు అని ఒక చిన్న డౌట్. ఆ డౌట్ తోటి వాళ్ళని ఫాలో అవ్వాలి. లేదా వాళ్ళు ఏం చూస్తున్నారు ఫోన్లో అవి చూడాలి. వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, మాట్లాడితే ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు, అవి కొంచెం అవగాహన చేసుకోవాలి కదా. చేసుకోకపోతే ఇలాంటి దారుణాలు జరుగుతాయి. అయితే విషయం ఏంటంటే వాళ్ళు ముద్దులు పెట్టుకున్నారట. వాళ్ళు ముద్దులు పెట్టుకోవడమే కాదు, ఆ ముద్దులు పెట్టుకున్న దాన్ని వీడియోలు తీయడం ఏంటో చూసారా? వీళ్ళ దగ్గర ఫోన్లు ఉంటేనే కదా ఈ పని చేశారు. వీడియోలు తీసి ఈ వీడియోలని ఇన్స్టాలో పోస్ట్ చేసుకున్నారు మహానుభావులు. అదేదో పెద్ద ఘనకార్యం చేశారేమో మరి, అది అర్థం కావట్లేదు. మేము ఇంత పెద్ద ఘనకార్యం చేశాము, ఎంత గొప్ప పని చేశాము చూడండి అని ఇన్స్టాలో పోస్ట్ చేశారు, సిగ్గు లేకుండా వాళ్ళకి. వాళ్ళు చిన్నపిల్లలు ఎలా అవుతారు? ముద్దులు పెట్టుకొని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయాలి అనే ఆలోచన వచ్చినంత పెద్దవాళ్ళు అయ్యారంటే వాళ్ళని చిన్నపిల్లల కింద లెక్కేయలేం. ఫస్ట్ దానికి ముందు వాళ్ళు మాట్లాడే మాటలల్లో, వాళ్ళ బిహేవియర్లో కూడా మనకి ఎక్కడో ఒక చోట తేడా కనిపిస్తుంది. ఖచ్చితంగా కనిపించకుండా ఏముండదు. దాన్నే మనము లైట్గా తీసుకోకూడదు అని చెప్తున్నాం. ఆ ఇన్స్టాలో పోస్ట్ చేయడంతో ఆ ఇన్స్టా వీడియో కాస్త ఫ్రెండ్స్కి చేరి, ఇంట్లో ఫ్యామిలీస్కి చేరి, బంధువులకు చేరి, అందరికీ చేరిపోయి కాలనీ మొత్తం ఆగమాగమైపోయింది. కాలనీలో అందరికీ చేరడంతో ఒకే కాలనీలో ఉంటారు కాబట్టి వీళ్ళు 2 వర్గాలుగా విడిపోయారట. 2 వర్గాలుగా విడిపోయి మారణాయుధాలతో కొట్టుకునే రేంజ్కి వచ్చేసారంటే చూడండి. ఇట్లా కూడా ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. చిన్న వీడియో, ఆ చిన్న వీడియో ఎలాంటి వీడియో? చిన్నపిల్లలు చేసిన ఘనకార్యం. చిన్నపిల్లలా వాళ్ళు? బాలుడు బాలిక కాదు, వాళ్ళు బరి తెగించిన వాళ్ళు అనాల. ఎందుకంటే సెల్ ఫోన్లు ఇలాంటి చర్యలకు దారి తీస్తున్నాయంటే, ఇలా చేసి వాళ్ళు చేయడం వల్ల వాళ్ళు మారణాయుధాలతోటి గొడవలు పడడమే కాకుండా మారణాయుధాలతోటి పెద్దగా పోట్లాట జరిపించుకోవడంతో, ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడంతో 50 మంది ఆసుపత్రి పాలయ్యారు. ఇప్పుడు క్లియర్గా మీకు వీడియో చూపిస్తాను, వాళ్ళు కొట్టుకున్నాయి కూడా చూడండి. ఇక్కడ మీకు అంటే క్లియర్గా కనిపిస్తుందో లేదో నేనైతే క్లియర్గా చెప్తాను. ఈ గొడవలో ఎక్కువగా కూడా ఎవరున్నారో తెలుసా? అందరూ మైనర్ పోరగాళ్ళే కనిపిస్తున్నారు. ఇక్కడ అందరూ కుర్ర పిల్లోళ్ళే ఉన్నారు. అంటే ఈ గొడవలకి ఏం చేద్దామని, ఏం ఎలగబెడదామని వచ్చారు. ఈ గొడవలు ఎలా కనిపిస్తున్నారో చూసారా? పెద్దవాళ్ళకంటే పిల్లలే ఎక్కువ ఉన్నారు. అంటే మేము ఆల్రెడీ ఇక పెద్దోళ్ళం అయిపోయాము, మాకు అన్నీ తెలుసు, మేము ఏమంటారు తోపు తురుంకారు అన్నట్టుగా తిరుగుతూ ఉన్నారు. ఇందులో చూస్తూ ఉన్నాము, చూడండి మీరు. ఇగో చూడండి, వాడు పడితే ఆగుతున్నాడా ఏమన్నా?
ఇక్కడ అందరు కుర్రపోరగాళ్ళే ఉన్నారు. వాడిని పట్టుకున్నా వాడు ఆగుతలేడు. నేను తోపు తుడుంకరని పరిగెడుతూనే ఉన్నాడు మీదికి. అంటే ఈ ఆవేశాలకు పోయే ఈ అనర్థాలకు దారి తీస్తున్నాయి అన్నీ కూడా అని ఆలోచించుకోవాలి. ఇక్కడ ముస్లిమ్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, అందరూ ఉన్నారు, అందరు కలిసి కొట్టుకుంటున్నారు. విషయం ఏంటో ఇక మీకు వివరిస్తా, క్లియర్గా చూడండి. బాలిక బాలుడు మధ్య ప్రేమ, ఒకే వీధిలో ఉంటారు. ఈ మధ్య ఒక ప్రదేశంలో కలిసి ముద్దు పెట్టుకున్నారు. అంతటితో ఊరుకోలేదు, ఆ తతంగాన్ని సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఇద్దరిలో ఒకరు ఆ వీడియోను ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు. ఇంకేముంది, వీడియో వైరల్ అయింది. ఇద్దరి తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులకు విషయం తెలిసిపోయింది. రెండు వైపులా గొడవ ప్రారంభమైంది. వీధంతా రెండు వర్గాలుగా విడిపోయి గొడవ పడ్డారు, కలియబడ్డారు. మారణాయుధాలు తీసుకొచ్చి మరీ దాడులకు ప్రయత్నించారు. 50 మంది వరకు ఘర్షణలో గాయపడినట్లు సమాచారం. పోలీసులు ఇరు వర్గాలకు చెందిన పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. వరంగల్ నగర కేంద్రంలోని కొత్తవాడలో ఘటన చోటు చేసుకుంది. వరంగల్లో, మన తెలంగాణలోనే జరిగింది ఇది కూడా. అంటే ఇక్కడ బాలుడు బాలిక అన్నప్పుడే మనకు అర్థమైందిగా, చిన్నవాళ్ళని, మైనర్లని. అంటే ఈ ముద్దులు తీసుకుని ముద్దు పెట్టుకోవడం ఏమో కానీ దీన్ని వైరల్ చేసుకోవడము, ఆ ఇన్స్టాలో పోస్ట్ చేసుకోవడము ఎంతవరకు దారి తీస్తుంది? ఎక్కడైనా ఉందా ఇంత విడ్డూరము? ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి విడ్డూరాలన్నీ కూడా బయటికి రావడం, బరితెగించి ఇలా ఉండడం అనేటివన్నీ కూడా ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి కొత్తగా ఈ విడ్డూరాలన్నీ చూస్తూ ఉన్నాము. ఏంటో ఇది అర్థం కావట్లేదు. ఫోన్లలో వచ్చి ఆ వీడియోలు చూసి చెడిపోతున్నారనే చెప్పుకోవాలి. ఆ చెడిపోవడము పక్కన పెడితే అది కాస్త కుటుంబాల మీద ప్రభావం చూపిస్తుంది, తల్లిదండ్రుల మీద ప్రభావం చూపిస్తుంది. అంతేకాదు, మరి ఇక్కడ మనం ఎటు పోతుంది సమాజం, మనకి ఎంత బ్యాడ్ నేమ్ వస్తుందని కూడా ఆలోచన లేకుండా బరితెగింపుకు తెగించారు. మరి వరంగల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. 50 మంది గాయపడ్డారు. ఇక్కడ రెండు వర్గాలుగా విడిపోయారు, ఆంక్షలు విధించుకున్నారు. ఇదేందో అర్థం కావట్లేదు. ఇలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాము. కాబట్టే ఈ సమాజాన్ని మార్చడానికి ఎవరో దిగిరారు, పైనుంచి దేవుడు దిగిరాడు. ఓకే, మనుషుల రూపంలో దేవుడు ఉంటాడు అంటారు. అందుకే ప్రజలే ముందుకు రావాలి. ప్రజలు ముందుకు రావాలి, మంచి కోసం మార్గాన్ని మొదలు పెట్టాలి, మంచి మార్గాన్ని ఎంచుకునేలాగా చేయాలి వాస్తవంగా. కానీ ఎంతో కొంతమంది ఇలా ముందుకు వస్తారని ఆశిస్తున్నాము. ఎంతవరకైనా మార్చాలి, సమాజాన్ని మంచి దారిలో పెట్టాలి అని ఆలోచిస్తారని మై హిట్ టీవీ ద్వారా కోరుకుంటున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.